పరిశుద్ధమైనటువంటి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామం పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, మీ అందరినీ కూడా ఈ యొక్క ప్రతిరోజు బైబిల్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. దేవుని యొక్క దీవెనలు మీకు తృప్తిగా ఉన్నాయని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనం బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మనం చదువుకోబోతున్నటువంటి అధ్యాయము ఆదికాండము 4వ అధ్యాయాన్ని ఈరోజు మనం చదువుకోబోతున్నాం. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాలు తీయండి. ఆదికాండము 4వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈరోజు మనం చదువుకుందాం. సరే, మనం మొదలు పెడదాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తీసుకోండి. అది ఏమంటారు, మీ ఫోన్లో కావచ్చు, ఐప్యాడ్లో కావచ్చు, లేదా ట్యాబ్స్లో కావచ్చు, లేదా ఇలా ఫిజికల్ బైబిల్ కావచ్చు, ఏదైనా సరే మీ దగ్గర ఉంటే దాన్ని తీయండి. ఆదికాండము 4వ అధ్యాయము మనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి ప్రారంభిద్దాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనును కని మాట్లాడుచు, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొంటిని అనెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరుచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో మాట్లాడుచు, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా మాట్లాడుచు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూనును అడుగగా, అతడు మాట్లాడుచు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన మాట్లాడుచు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. అందుకు కయ్యూను మాట్లాడుచు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో మాట్లాడుచు, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగును అనెను. మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను. హానోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహుయాయేలును కనెను. మహుయాయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లేమేకును కనెను. లేమేకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువానికి మూల పురుషుడు.
అతని సహోదరుని పేరు యుబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికి మూలపురుషుడు. మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాయి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు. తుబల్కాయీను సహోదరి పేరు నయామ. లేమేకు తన భార్యలతో మాట్లాడుచు, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లేమేకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎడల లేమేకు కోసము 70 ఎంతలు వచ్చుననెను. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని మాట్లాడుచు, కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మనము ఆదికాండము 4వ అధ్యాయం మొత్తం కూడా మనము దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయం మనం చదువుకొని ఉన్నాం. ఇటు మహాకృపనిచ్చినటువంటి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు, భూమి మీద జరిగినటువంటి మొట్టమొదటి హత్య ఇందులో మనకు రాయబడి ఉంది. ఈ భూలోకం మొత్తంలో కూడా జరిగినటువంటి మొదటి హత్య ఏదన్నా ఉందా అంటే అది ఒక అన్న అయినటువంటి కయ్యూను తమ్ముడైనటువంటి హేబేలును చంపడమే. అయితే ప్రియమైనటువంటి వారులారా, ఏదైతే ఏమి ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడం, ప్రతిరోజు కూడా దేవునికి మనం ఇష్టలుగా బ్రతకడం అనేది చాలా ఆశీర్వాదకరం. అయితే ఈ 4వ అధ్యాయంలో ఒక పాజిటివ్ థింగ్ అనేది ఉంది. ఏంటి అది అని అంటే, హేబేలు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. అయితే ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన రక్తం అంట యెహోవాకు మొరపెట్టింది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టలుగా మనం ఉంటే, ఒకవేళ మన నోరు పనిచేయలేని కొన్ని సమయాల్లో, మన మెదడు పనిచేయలేని కొన్ని సమయాల్లో, మన అవయవాలు పనిచేయలేని కొన్ని సమయాల్లో, ఒకవేళ మన యొక్క శరీరము క్షీణించిపోయినటువంటి సమయాల్లో కూడా ఇదిగో మన మూలుగులు కూడా దేవునికి మొరపెట్టగలుగుతాయి. ప్రియమైనటువంటి వారులారా, దేవునికి ఇష్టలుగా ఉందాం, దేవునికి దగ్గర అవుదాం. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం, దేవునిలో ఆనందిద్దాం. ప్రియమైనటువంటి వారులారా, నాతో కలిసి కూడి మీ యొక్క తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు. అయ్యా, నీ పాద సన్నిధిలోనైనా ఇంతవరకు వాక్యమును మేము చదువుకొని ఉన్నాం. ఇటు సమయమును నీవు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మరి ప్రతిదినము కూడా ఇలా బైబిల్ గ్రంథాన్ని చదువుటకు నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి, నీవు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు, వందనములు. ఇదిగో దేవా, మరి మా దినమును మేము ప్రారంభిస్తూ ఉండగా ఈ దినమునకు అధిపతిగా నీవు ఉండండి. ఈ దినమును నాయన నీవు ఆధీనపరచుకోండి. ఈ దినములో మేము ఎలా ప్రయాణించాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేది ప్రతి విషయంలో మా మీద కూడా అధికారివి నీవై ఉండండి ప్రభువా. మా మార్గాల్లో కాపాడండి దేవా. మేము స్కూల్స్కి వెళ్ళి వచ్చేటప్పుడు, కాలేజెస్కి వెళ్ళి వచ్చేటప్పుడు, పనులకు వెళ్ళి వచ్చేటప్పుడు, దేవా వ్యాపారంలోకి వెళ్ళి వచ్చేటప్పుడు, లేదా ఇతర ప్రయాణాలు ఏది చేసేటప్పుడైనా లార్డ్ ప్రొటెక్ట్ us, లార్డ్ డెలివర్ us ఫ్రమ్ ఈవిల్ థింగ్స్. దేవా, సాతాను కరమైనటువంటి ప్రతి పనుల నుంచి మమ్మల్ని కాపాడండి దేవా. మా మార్గమంతా కూడా మాకు మీరు తోడుగా ఉండి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీవు పొంది దీవెన ఆశీర్వాదములను తండ్రి మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనలతో నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికి వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాం. ఇలా ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి, దేవునిలో ఇంకా బలముగా ఎదగడానికి ప్రయత్నించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్.